వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు, ఒక్కొక్కళ్ళ మీద పెడుతున్న కేసులు, పెట్టిన కేసులు ఇవి వైసీపీ వాళ్ళకు ఒక గుదిబండలు. ఏళ్ల తరబడి వాళ్ళకి ఇంకొక వైపుకి రాజకీయం వైపు దృష్టి సారించడం కానీ, వ్యక్తిగత జీవితం వైపు దృష్టి సారించడం కానీ, ఇతరత్ర యాక్టివిటీకి కానీ అవకాశం ఉండదు. కంప్లీట్గా ఇదే పని మీద ఉండాల్సి ఉంటుంది. జీవితాలు తలకిందులు అవుతాయి. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, న్యాయవాదులు వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉండాలి. వ్యాపారం చేయలేరు, ఉద్యోగం చేయలేరు, ఉపాధి పొందలేరు, ఉన్న డబ్బులు కరిగించుకోవాలి. చుట్టూ ఉన్న సమాజంలో పెద్ద వాల్యూ ఏముండదు, ఎవరు సానుభూతి చూపించరు. అది వాళ్ళ జీవితాల్లో గుదిబండలు. ఎట్ ద సేమ్ టైం ఇది ప్రభుత్వానికి కూడా గుదిబండే. ఈ కేసులన్నీ పొర్రపాటును కనుక తొందరగా తేలిపోయి ఈ 5 ఏళ్లలోపే కనుక తీర్పులు వచ్చేస్తాయి. ఇవి కనుక పొరపాటున ఒక ఏడాది ముందు, ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు కనుక ఈ కేసులు కొట్టివేయబడ్డాయి అనుకోండి, ఇదిగో ఇవన్నీ అక్రమ కేసులు అని చెప్పి ఇలాగ వేధించి పెట్టినటువంటి కేసులు చూసారా, ధర్మం గెలిచింది, ఓడిపోయింది, మీరు తప్పులు చేశారన్నటువంటి విషయం బయటపడింది, మమ్మల్ని విధ్వంసకారులు అన్నారు, అసలు విధ్వంసకారులు మీరే అంటూ వీళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరికి గుదిబండలే. బట్ సమాజానికి మాత్రం ఇది ఒక కాలక్షేపం. మాట్లాడుగా ఆడిని వేసేసాడంట కదరా, ఈయన వేసేసారంట కదరా, అయిపోయిందంట కదరా, నీ సంగతి తేల్చేస్తారంటే, ఆడి సంగతి తేల్చేస్తారంటే, ఇదేందో క్రూరత్వం పతాక స్థాయికి చేరి అదేదో బలిస్తున్నటువంటి సందర్భంలో సంతోషపడేటటువంటి వాడు ధర్మాత్ముడు అవుతాడా, దుర్మార్గుడు అవుతాడా? ఒక రక్తం ఏరులై పారుతుంటే, ఒకరిని కొట్టేస్తుంటే, చంపేస్తుంటే, హింసించేస్తుంటే సంతోషపడేవాడిని గొప్పగా ఫీల్ అవ్వడం అనేటటువంటిది ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి కొత్త దరిద్రం.